హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్షణ లక్కీ ఛానల్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయడం మర్చిపోకండి. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ రవ్వ లడ్డు అండి. ఇది మన పిల్లల టిఫిన్ బాక్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఆ సిరీస్ కింద కూడా తీసుకోవచ్చు. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నేనైతే మీరు కనుక మొత్తం నెయ్యి కూడా వేసేసుకోవచ్చు, ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు. సో అవి వేసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని అందులో యాడ్ చేసి కొంచెం రెడ్డిష్ కలర్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత నేను ఇక్కడ 1 కిలో రవ్వ వేసుకుంటున్నాను. సో ఈ రవ్వ వేసేసుకున్న తర్వాత దోరగా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో రవ్వ ఒక సగం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి 1 కిలో రవ్వ వేసుకున్నాను కదా, ఒక మొత్తం పచ్చి కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకున్నాను. అది కూడా మొత్తం ఇలా ఇందులో వేసేసి కలుపుకోవాలి. రెండు కొంచెం ఫ్రై అయ్యాయని మీకు అప్పుడే తెలుస్తుంది కలర్లో, కానీ కొంచెం ఒక 5-10 మినిట్స్, ఎక్కువ టైం కూడా పట్టదు. అలా దూరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 3/4 భాగం చక్కెర తీసుకుంటున్నాను. అంటే 6 గ్లాసెస్ రవ్వ అయితే కనుక 4 గ్లాసెస్ షుగర్ తీసుకోవచ్చు మీకు కొలత ప్రకారంగా అయితే. అండ్ షుగర్ తీసుకొని ఆ షుగర్ మునిగేలాగా, ఎక్కువ వాటర్ అవసరం లేదు, తక్కువ వాటరే సరిపోతుంది. జస్ట్ షుగర్ మునిగేలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. షుగర్ డిజాల్వ్ అయినట్టు కాదండి, షుగర్ బాగా ఉడికించాలి. ఉంటపాకు రావాలి మనకి, అప్పుడే లడ్డు బాగా కట్టడానికి వస్తుంది. సో షుగర్ బాగా ఉడుకుతూ ఉండగా షుగర్ సిరప్ని మనం చెక్ చేసుకోవచ్చు ఉంటపాకు వచ్చిందా లేదా అని. ఎలా అంటే ఒక చిన్న కప్లో వాటర్ తీసుకొని అందులో ఈ పాకు వేసి చూస్తే కనుక మీకు ఉంటలాగా వస్తుంది, అబ్జర్వ్ అవ్వకుండా. సో అప్పుడు ఆ ఉంటలాగా ఏర్పడినప్పుడు వచ్చేసినట్టే, ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది మనకి. సో నేను ఇక్కడ రవ్వ వేసేసుకుంటున్నాను. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వనంతా వేసేసి పాకులో సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి, రవ్వకంతా కూడా అంటేలాగా. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ, హెల్తీ రెసిపీ. మన పిల్లల టిఫిన్ బాక్స్ సిరీస్కి కూడా పనికొస్తుంది. అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఒక్కసారి ఇలా 1 కిలో రవ్వ చేసి పెట్టుకున్నాము అంటే కనుక ఒక 1 వీక్ లేదా 1.5 వీక్ మనం గడిపేయచ్చు పిల్లల టిఫిన్ బాక్స్లోకి. ఇది కూడా ఒక హెల్తీ రెసిపీని ఇచ్చేస్తున్నట్టు. సో చూసారుగా, ఇలా మొత్తం రవ్వనంతా కలిపేసుకొని నీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు కట్టేసుకోవడమే. లడ్డు కట్టేసుకున్నప్పుడు వాటర్లో, అంటే కొంచెం వాటర్లో అద్దుకుంటూ మనం కట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరీ చల్లగా అయిపోతే కూడా మనకి లడ్డు కట్టడం కష్టం అండి. కొంచెం గోరువెచ్చని వేడిలో ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవడానికి ఈజీగా వస్తాయి. చూసారా, మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు లడ్డూలు కట్టడం. దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్. లడ్డు రోజు నాకు ఒక టిఫిన్ బాక్స్లో కావాలి అని చెప్పి అది చేసి ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టేంత వరకు మా పిల్లలు కూడా దీన్ని ఎంజాయ్ చేశారు. సో మీలో ఎంతమందికి రవ్వ లడ్డు ఫేవరెట్ అనేది కూడా నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ like and bell icon. Thank you.